పెరుగు బకెట్లు వేస్తారండి. ఎందుకు? పెరుగు బకెట్లు దాచేస్తారు, కూరలు దాచేస్తారు. ఏం పెద్దలండి దాచేసి ఏం చేస్తారు? ఆ మంద వస్తారు, మంద ఆయన మంద, ఆ మందకి వెళ్తారన్నమాట ఇలా. మరి వీళ్ళందరూ గొర్రెలు పెద్దలంటే మనకు తిరగపోయినా పెట్టాలి. పెరుగు దాసేటి పెట్టి పులిసెట్టి కూడా దాచేస్తున్నాడు. పెద్ద అంటే ఏంటి? మన కష్టపడినా మనం ఇష్టంగా స్వీకరించి ఆ విశ్వాసాలు బాగుండడం చూడండి. చూడండి, యోసేపు మరియమ్మ కోసం త్యాగం చేశాడా లేదా? అది కదా పెద్దరికం అంటే. తనది కాని గర్భాన్ని కాపాడుకుంటూ తిరిగాడా యోసేపు? నేను ముగించేస్తున్నాను. దమ్మున్న వర్తమానికుడు, దమ్మున్న విశ్వాసి, అంతే దమ్ముగా నిలబడిన చెప్పండి సంగతులు. ఇలా టోలందరూ కలిస్తే మొదటి క్రిస్మస్ లో యేసు ప్రభు భూమి మీదకి వచ్చారు. రేపు మళ్ళీ అడుగుతున్నాను, రేపు పొద్దున్న ఈ ఊర్లోంచి యేసుప్రభు రాకడ ఈ ఊరి మీదకి యేసుప్రభు రాకడ జరగబోతుందంటే ఈ ఊర్లో అనేక మంది దేవుడి చేత ఎత్తబడాలి అంటే మళ్ళీ నిలబడే వాళ్ళు కావాలి. ఇప్పుడు యేసుప్రభుని ఖండానికి కాదు, ఆయన్ని ప్రకటించడానికి. ఆ రోజు మరీ నిలబడింది, ఆ రోజు యోసేపు నిలబడ్డాడు. వాళ్ళిద్దరు నిలబడితే ప్రపంచానికి వెలుగు వచ్చేస్తే ఎంతమంది ఉన్నారు నడుతున్నారు. మీ ఊర్లో తాగుబోతులు ఎందుకు మారతలేదు? మీరు నిలబడరు, వింటారు, వదిలేస్తారు. మీ ఊర్లో తిరుగుబోతులు ఎందుకు మారట్లేదు? వింటున్నారు, వదిలేస్తారు. అందుకే మీ ఊర్లో మీరు నిలబడండి. యవనస్తులైన వారిని అడుగుతున్నాను, యవనస్తులైన తల్లులు అడుగుతున్నాను, పెద్దలు అడుగుతున్నారు, చిన్నలు అడుగుతున్నారు. మీరందరూ యూనిటీగా నిలబడితే వ్యభిచారులు మారరా, దొంగలు మారరా, అందరు ఇద్దరే లోకానికి వెలుగుందిస్తే, ఇద్దరు నిలబడి లోకానికి వెలుగుందిస్తే ఎంతమంది మీరు నిలబడితే లోకానికి వెలుగు రాదా? క్రిస్మస్ అంటే చెప్పినా హడావుడిగా తినేసి వెళ్ళిపోవడం కాదు. మనం తగ్గించుకోవడం, దేవుని కోసం త్యాగం చేయడం, మన ఇష్టం కన్నా దేవుని ఇష్టాన్ని పైన పెట్టుకోవడం, మన జీవితాలు దేవుని కోసం ఘనంగా మార్చుకోవడం. మరియమ్మ అలాగే ఉంది, యోసేపు అలాగే ఉన్నాడు, గాబ్రియల్ అలాగే నిలబడ్డాడు. వీళ్ళందరూ నిలబడితే గొర్రెల కాపర్ లాంటి వారు మందలను వదిలేసి ప్రభు పుట్టాడో అని ఊరేగించడానికి ప్రపంచం మీదకి పరిగెట్టారు. ఇలాంటి సంఘాలు నిలబడితే మనం చెప్తున్నాను, యేసు ప్రభు ప్రతి ఈదులో పుడతాడు, ప్రతి గుండెల్లో పుడతారు, ప్రతి ఇంట్లో పుడతారు, ప్రతి ఒక్కరి జీవితాల్లో పుడతారు. నిజమైన క్రిస్మస్ కాంతులు మీ ఊరంతా మీరు నింపేస్తారు. ఇది చెయ్యండి క్రిస్మస్. అది మానేస్తే మనం ఏం చేసామంటే మనం వండుకుని మనమే తినేసి మనమే గొడవలకి ఇంటికి వెళ్ళిపోయాం. అది కాదు క్రిస్మస్ అంటే. పేదవాళ్ళని పిలవండి, అమాయకులు పిలవండి, బట్ట లేకపోతే బట్ట ఇవ్వండి, దుప్పటి లేకపోతే దుప్పటి ఇవ్వండి, వాళ్ళకి అన్నం పెట్టండి, వాళ్ళకి ఏముంది పిలవండి. హ్యాపీ క్రిస్మస్ అంటున్నారే, మీ ఇదిలో మీరే హ్యాపీగా ఉండకుండా మీ ఊర్లో వాళ్ళందరూ ఆనందంగా ఉండేలాగా సంతోషించే కార్యక్రమం చేయండి. అప్పుడు చెప్పండి, మనందరం ఆనందంగా ఉన్నా కనుక హ్యాపీ క్రిస్మస్.